హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఏ అను, ఎలా ఉన్నావు? రారా కూర్చో. బాగున్నాను ఆంటీ. బాగా బిజీ అయిపోయావే, ఈ మధ్య ఇంటికి కూడా రావడం అయ్యో మానేసావు. అదేం లేదా ఆంటీ, అందుకే కదా ఇప్పుడు వచ్చాను. ఇలా ఇవ్వండి, హెల్ప్ చేస్తా. ప్రేమ అనేది మనసులో ఉంటే సరిపోదు, అది మనం ప్రేమించే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతకీ మీరెవరు? గుడ్లు పీకేస్తా అని వార్నింగ్ ఇచ్చావుగా, అప్పుడే మర్చిపోయావా? ఓ, మీరేనా అది? నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావంటే మీ బావ పైన ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు అర్థమైంది. మీకు అర్థమయ్యే ఏం లాభంలే, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవ్వాలిగా. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తే ఏమర్థమవుతుంది? ఒకసారి పెద్దదానిలా కనిపించి చూడు, అర్థమయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో. ఇప్పుడు కూడా చిన్నపిల్లలానే కనిపిస్తున్నానా బావా? ఇప్పుడు చెప్తున్నా బావా, ఐ రియలీ లవ్ యూ. ఇప్పుడు నీకు ఓకేనా? ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఓణీల ఫంక్షన్ చేస్తారు, అలాగని ఓణీలు వేసుకున్న ప్రతి అమ్మాయి పెద్ద మనిషి అయిపోదు. పెద్దగా కనిపించడం అంటే ఇలా కాదు, ఇక్కడ పెద్దగా ఆలోచించే మెచ్యూరిటీ రావడం. అసలు నీ ప్రాబ్లం ఏంటి బావా? నేను నీకు నచ్చలేదా? ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం ప్రాబ్లం కాదు, మన ఇద్దరికి సెట్ కాదు. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి కూడా 18 ఏళ్ల వరకు ఆగాలి. అలాంటి జీవితాన్ని కలిసి పంచుకునే పర్సన్ చూస్ చేసుకోవడానికి ఇంకెంత మెచ్యూరిటీ కావాలో ఆలోచించు. నన్ను చూసే వరకు నీకు నా మొహం కూడా గుర్తులేదు, అలాంటి చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా అన్నావు. ఎక్కడైనా లాజిక్ ఉందా? ఏంటి సైలెంట్ అయిపోయావు? అడుగుతున్నా నిన్నే, చెప్పు. నువ్వు అడిగే ఏ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు బావా, కానీ గుండెల నిండా నీ మీద ప్రేమ మాత్రం ఉంది.